అందరికీ వెల్కమ్ టు సిరి మహేష్ ఫుడ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ చికెన్ దొన్నె బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: 800 గ్రాముల చికెను, పాలకూర 1 కప్పు, పుదీనా 1/2 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి 4, టొమాటో పేస్ట్ 3, కల్లుప్పు రుచికి సరిపడా, చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్, కారపొడి 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, తరిగిన ఆనియన్స్ 2, పెరుగు 1/2 కప్పు, 1/2 నిమ్మకాయ, బిర్యానీ దినుసులు, 1/2 కిలో బియ్యం. మిక్సీ జార్లో పాలకూర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తీసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి, గ్రైండ్ చేసుకోవాలి మనం. సో ఇలా వచ్చింది పేస్ట్. ఒక బౌల్లో చికెన్ తీసుకొని అందులో లీఫ్ పేస్ట్ని అయితే వేయాలి. ఇప్పుడు కల్లుప్పును కూడా యాడ్ చేయాలి. టొమాటో పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, కారపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, నిమ్మరసము వేసి ముక్కకు మసాలా పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేసిన తర్వాత మరోసారి బాగా కలపాలి. మ్యారినేషన్ కోసం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాత్ర పెట్టి సరిపడా ఆయిల్ వేసి మసాలా దినుసులు, సోంపు, క్రష్డ్ ఇలాచీని కూడా వేసి యాడ్ చేయాలండి. ఇప్పుడు తరిగిన ఆనియన్స్ వేయాలి. వేసి బాగా కలపాలి. ఇలా వేపుకోవాలి రెడ్గా. ఇప్పుడు 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ లీఫీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలండి, పేస్ట్ని. ఇలా దగ్గర పట్టాక ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఎసరు కోసం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల రైస్కి 3/4 గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను నేను. ఎసరు బాగా మరిగిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలి. మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి. మరోసారి చెప్తున్నా, సిమ్లోనే పెట్టుకోవాలి. దొన్నె బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొన్నె బిర్యానీ అయితే రెడీ అయింది. మరో కొత్త వీడియోతో మీ ముందు వస్తాను. బాయ్.